మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఈ 3 నియోజకవర్గాలే వారు అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఎక్కడ పోని, ఎందుకంటే నేను మా చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, మొన్న నల్గొండ పోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. వారు కేవలం ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్ తర్వాత వారి సొంత ఆస్తులు ఎట్లా పెంచుకోవాలని చెప్పి వారు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా చెప్పాలి ఇది, ఎందుకంటే ప్రజలు అడుగుతారు, సార్ మా 2500 ఏమన్నాయి, ఎందుకంటే అంత మంచిగా సన్న బియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, ఇవన్నీ పథకాలు మంచిగా అమలు అయినప్పటికీ కూడా మహిళలు వారు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. నేను ఇదే చెప్తూ ఉంటాను, ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆర్థికంగా అన్ని సమస్యలు సెటరేట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళి త్వరలోనే ఈ పెన్షన్లు ఇవ్వడంలో, తర్వాత మహిళలకు ఏదైతే 2500 అన్నారో ఇవన్నీ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పి మీరందరూ కూడా బలంగా క్యాంపెయిన్ చేయాలి. మీరందరూ వార్డ్ వైజ్ అక్కడ ముఖ్య నాయకులు ఎవరున్నారు, ముఖ్య నాయకులకు వెళ్ళి వారి సపోర్ట్ తీసుకొని వారి కుటుంబ సభ్యులు ఇంకా ఇతర కుల సభ్యులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే కేవలం 1100 ఓట్లు ఉంటాయి ఒక్కొక్క వార్డుకి. సో మీరు అందరికి పేరున ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అందరితో క్యాంపెయిన్ చేసి మన ఓట్లన్నీ కూడా, ఎందుకంటే చిన్న కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు, తక్కువ ఓట్లు ఉన్నప్పుడు అందరూ కూడా ఆశిస్తుంటారు, ఎదురు చూస్తుంటారు, అరే మాకు వచ్చి అడిగినరా లేదా క్యాండిడేట్ అడిగిన వాళ్ళకు వారు ఓటేస్తారు. సో మీరు కూడా పోయి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో అప్పుల రాష్ట్రం చేసిందో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మొన్న ఈ మెదక్ మీటింగ్లో రోహిత్ గారు ఏదైతే చెప్పినారో ఈ కాన్స్టిట్యున్సీకి 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాంతోపాటు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రామాయణపేటలో 250 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్, అంటే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చాలా తక్కువ ఎమ్మెల్యే దగ్గర రోహిత్ రెడ్డి గారికి అభినందనలు చెప్తూ ఈ సమస్య, ఎందుకంటే ఏడుపాయలలో 30 కోట్లు, మన క్రిస్టియన్స్ వాళ్ళకి 39 కోట్లు, ఎక్కడ కూడా ఇన్ని నిధులు శాంక్షన్ కాలేదు. సో మనము మన ధైర్యంగా, మన కాన్ఫిడెంట్గా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మన కాంగ్రెస్ పార్టీ, మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చేసినారో దీన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలను ఒప్పించి మెజారిటీ సీట్స్ 12లో 10 సీట్లు మన కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి అందరితో కోరుతూ ముగిస్తున్నారు. వస్తారు పైసల మూటలు తీసుకొని వస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, పైసలు తీసుకోండి, కానీ గుద్దేటప్పుడు మాత్రం చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని చెప్పి మరి ప్రజలకు చెప్పండి. ఎందుకంటే ఆ పైసలన్నీ కూడా దాచుకున్నాయే, దొంగతనం చేసిన పైసలే మన పైసలే. కాబట్టి అవన్నీ తీసుకున్నా కానీ మరి అభివృద్ధి కావాలంటే మన కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా మరి మీరు ప్రజలకు వెళ్ళి ప్రజలకు చెప్పాలని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నా. మరి గత 10 ఏళ్ళు మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు, దళిత బంధు ఇస్తామన్నారు, ఈ బంధు ఇస్తామన్నారు, ఆ బంధు ఇస్తామన్నారు, అన్ని కూడా మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి 10 ఏళ్ళు ఎలదీశారు. మరి మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళే అవుతా ఉన్నది. మరి 2 ఏళ్లలో ఇవాళ బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మేము ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసే అలవాటు మాది కాదు. ఏదున్నా ప్రజల కోసం, ప్రజల కష్టాలు తీర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మొన్న ఏ విధంగా అయితే సర్పంచ్ ఎన్నికలలో 85% సీట్లు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మరి నంబర్ 1
స్థానంలో ఈ మెదక్ నియోజకవర్గం ఉండడం జరిగింది. అదే విధంగా ఇవాళ రామాయణపేట్ పట్టణంలో, మెదక్ పట్టణంలో 2 మున్సిపాలిటీల మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. ఏ సర్వేలో చూసినా కానీ మరి బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నాం. కానీ మరి దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా తీసుకొని మనం ఎక్కడ కూడా తప్పు చేయొద్దు. ఏదున్నా ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ప్రజలలో ఉంటూ మనం చేసే అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి మరి మా క్యాండిడేట్లకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు మా గౌరవ మంత్రి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇవాళ ఇక్కడికి ఇచ్చేసిన క్యాండిడేట్లకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ అందరిని నమ్మి మరి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ప్రతి క్షణం కూడా నిమిషం కూడా మరి 11వ తారీఖు వరకు ప్రజలలో ఉంటూ మరి మనం ఏదైతే అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నామో అవన్నీ కూడా ప్రజలలోకి తీసుకుపోయే ఒక బాధ్యత మీది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ గెలవాలా, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలా, అభివృద్ధి కావాలంటే ప్రజల పార్టీ గెలవాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రజలలోకి తీసుకుపోవాలి. మరి ఆ బాధ్యత మీరు తీసుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.